దేవుని మాట ఎదటి వారిని ప్రేమించన్నది. ఎక్కడైనా చెప్పారా ఎవరైనా? ఎదటి వారిని ప్రేమించి నీ శత్రువుని, ఎదటి వారిని క్షమించని ఎవరైనా చెప్పగలిగారా? ఎవరైనా? యేసయ్య మాత్రమే చెప్పగలిగాడు. నీకు నచ్చిన వాళ్ళనే కాదు, నీకు నచ్చని వారిని కూడా నువ్వేం చేయాలా? ప్రేమించు, వారిని క్షమించు. యేసయ్య మాటలో లోక పరిస్థితులను మార్చేసింది. యేసయ్య మాటలో కుటుంబ స్థితిగతులను మార్చేసింది. యేసయ్య మాటలో భయంకరమైన జీవితాలను మార్చేసింది. కఠినమైన హృదయాలను మార్చగలిగేది దేవుని మాట. బండబారిపోయిన హృదయాలను మార్చగలిగేది దేవుని మాట. ప్రేమ లేని వారి జీవితాల్లో ప్రేమ పుట్టించేది యేసయ్య మాట. జాలి లేని కఠిన హృదయములో జాలి కనికరము కలిగించేది దేవుని మాట. ఆయన మాటలో జీవం ఉంది. ఎందుకంటే దేవుడు అందరినీ క్షమించాడు. ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలి? అందరిని ఏం చేయాలా? క్షమించాలా. ఒక చెంప కొడితే రెండో చెంప నువ్వు చూపించు. ఒక్క మాట దేవుని బిడ్డ మాత్రమే చెప్పగలడు. లోకమంటది పగ తీర్చుకో అంటుంది, లోకమంటది కక్ష తీర్చుకో అంటుంది, లోకమంటది అంతు తేల్చుకో అంటుంది. కానీ ఆ దేవుడు ఏమంటాడు? కక్ష చేత కాదు, ప్రేమ చేత నువ్వు జయించు. కక్ష చేత జయించేవాడు ఎప్పటికీ విజయము రాదు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే ఏమైపోతాడు? అంతమైపోతాడు. కోపముతో ఉన్నవాడు ఆ కోపమే వారిని శాపానికి నడిపిస్తుంది. నీలో కోపం ఉంటే ఆ కోపము నిన్నే పాడు చేస్తుంది. నీలో వీర్షి ఉంటే ఆ వీర్షి నిన్నే పాడు చేస్తుంది. నీలో ఓర్చుకోలేని గుణం ఉంటే అది నిన్నే పాడు చేస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, వాటన్నిటినీ విడిచిపెట్టు, నా ప్రేమ కలిగి బ్రతుకో. పగవారు కూడా నీకేమైపోతారు? మిత్రులుగా మారిపోతారు. నా ప్రేమ ఈ లోకంలో జయించలేనిదంటే ఏది లేదు. నా ప్రేమ ఆనందాన్ని ఇస్తుంది. నా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ ఓడిపోయినట్టుగా ఉంటుంది, కానీ ఓడిపోడు కాదు, అన్నిటికన్నా గొప్ప విజయాన్ని ఇస్తుంది.